ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా నియోజకవర్గంలో 6 మండలాలలో ఒక మానకొండూరు, కేశవపట్నము దిగువ భాగం కాక ఎగువ భాగం కావచ్చు. మానకొండూరులో కొంత ఎగువ భాగము ఇల్లంతకుంట కానీ, గన్నేరువరం కానీ, తిమ్మాపూర్ మండలి కానీ, బెజ్జంకి మండలి కానీ పూర్తిగా పత్తి పంట మీద ఆధారపడ్డటువంటి మండలాలు ఇవి. అంటే పత్తినే జీవనాధారంగా చేసుకొని చాలామంది అక్కడ పత్తిని సాగు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఒక పంట వేసుకొని ఆ సంవత్సరాల మేళ్ళ కాలంలో ఆ పత్తి పంట మీదనే పూర్తిగా కుటుంబం ఆధారపడ్డటువంటి పరిస్థితులు ఇలా మనకు 4 మండలాల్లో సంపూర్ణంగా, ఈ 2 మండలాలలో పాక్షికంగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇవల్ల పత్తి రైతులు ఇలా పత్తి వలిగినట్టు గుండె పగిలి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఎందుకనంటే గతంలో పత్తి పంటకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి 12 క్వింటళ్ళు పత్తి కొనేవాళ్ళు. అది ఎంత 12% తేమ ఉన్నా కూడా 12 క్వింటళ్ళు కొనేవాళ్ళు 8,100 రూపాయలు దానికి క్వింటాల్ ధరగా నిర్ణయించి కొనడం జరిగినది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే ఇప్పుడు కొంటా ఉన్నారు. కానీ ఒక ఎకరానికి 15 క్వింటాల పత్తి వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి రైతు సాగుబడి చేసేది 15 క్వింటాల్లో వస్తుంది. మరి ఈ ప్రభుత్వము 7 క్వింటాల పత్తిని మాత్రమే మేము తీసుకుంటాం అనుకున్నప్పుడు మిగతా 8 క్వింటాల పత్తి అనేది ఇలా దళారులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మేము చెయ్యము, మాది ఎకరానికి ఇంత మాత్రమే కొంటాము అని చెప్పేసి నిర్ణయించడంతో ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి సుమారుగా ఒక 20,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతున్నా ఉన్నది. అసలే పత్తికి మందు కొడదామంటే యూరియా దొరకలేదు. మీరు అందరూ కూడా చూసిర్రు, యూరియా కోసం ఎంత అవస్థలు పడ్డారు. పొద్దు మాపు 24 గంటలు లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా రైతులను చూసినాం. ఇలా మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు అంతో ఇంతో ఎకరం దగ్గర 4 ఎకరాల దగ్గర 2 ఎకరాల పత్తితోనన్నా సాగు చేసుకున్నటువంటి రైతు తీరా టైంలో పత్తి చేతికొచ్చే సమయానికి నెల రోజులు నిరంతరంగా వర్షం పడ్డ పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు. ఆ వర్షంతో ఇలా పత్తి పూర్తి సర్వనాశనం అయిపోయింది. అక్కడో ఇక్కడో మొండిగా నిలబడ్డటువంటి ఆ పత్తి ఏరడానికి కోసం కూడా ఇవాళ కూలీలకు ఒక్క కిలోకు 13 రూపాయల నుంచి 15 రూపాయలు ఏరడానికి ఒక కిలోకు ఒక్కొక్క లేబర్ తీసుకుంటా ఉన్నారు. ఇవాళ వాస్తవంగా రైతు ఉల్టా అప్పసప్ప తీసుకొచ్చి కూలీలకు పైసలు ఇచ్చి ఆ పత్తి ఏరుకొని అమ్మబోతే ఇవాళ పత్తి చాలా రైతు పరిస్థితి చాలా అఘోరంగానే తయారైనటువంటి విషయాన్ని ఇలా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ముఖ్యంగా CCI వారికి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ 6 మండలాలలో ఎంత పత్తి సాగు అవుతూ ఉన్నది, ఎక్కడెక్కడ పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, ఎంత తీసుకుంటారు అన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీద కూడా ఒక్కరోజు కూడా CCI అధికారులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోని కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతలేదు. దీంతో రైతులు ఇలా చాలా అఘోరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. నేను ఈ విషయాన్ని కూడా పత్తి విషయాన్ని కూడా నేను ఎందుకు మీకు తీసుకొస్తున్నానంటే, నేను ఇవాళ చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు. మొన్న బెజ్జంకిలో మొత్తం పత్తి నిల్వ చేసుకున్నటువంటి ఆ రమేష్ మొత్తం పత్తి అంతా కాలిపోయింది. 40 క్వింటాల పత్తి అగ్గికి ఆవుతైపోయినది. అట్లాగే చాలామంది రైతులు ఇంకా ఇళ్లలోనే పెట్టుకుంటా ఉన్నారు. సార్ ఎవరికి అమ్ముకుంటాం సార్, ఎవరు కొనడం కూడా లేదని. ఇలా ఇంట్లలో పెట్టుకుంటే ఏమన్నా చిన్న మిరుగుడు పడ్డా కూడా పత్తితో పాటుగా ఇల్లు కాలిపోయే పరిస్థితిలో కూడా రైతులు బిక్కుబిక్కుమంటూ తన అరుగుల దగ్గర ఇళ్లలో పెట్టుకొని ఉంటున్నారు. కాబట్టి మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పండించినటువంటి పంట ఎకరానికి ఎన్ని క్వింటాలు అయితే పండుతుందో అన్ని క్వింటాలను సంపూర్ణంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా తేమ శాతాన్ని ఎత్తివేసి, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉన్నది, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 8,100 కొంటే ఇప్పుడు 7,700కే తీసుకుంటూ అది 7 క్వింటాలు మాత్రమే తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని పత్తి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఆదరబాదరగా వెళ్ళి కళ్ళాల దగ్గర రిబ్బన్లు కటింగ్లు పెట్టుకొని
మొత్తం అమాలు ఎత్తుతున్నట్టుగా ఎత్తిన సంచి దగ్గర ఫోటోలకు పోజులు కొట్టి కొబ్బరికాయ కొట్టి 2 రోజులు పేపర్లు వేసుకున్నటువంటి ఇలా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇలా 60% వడ్లు ఎక్కడికక్కడనే ఉన్నాయి. మనం మీరు అందరు కూడా చూసారు, తుఫాన్ వచ్చి అన్నమో రామచంద్ర అయితే వడ్లు కొట్టుకుపోయినటువంటి దుఃఖాన్ని కూడా మనం చూసినాం. ఇలా నెల 2 నెలలు కావస్తా ఉన్నది. మళ్ళీ ఆల్రెడీ నారు పోస్తూ ఉంటే కూడా కల్లాల గింజలు ఇలా కల్లాలనే కళ్ళాల మెదులుతూ ఉంటే రైతులు చాలా అవస్థమైన దుస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇలా వడ్లు సరిగా కొనడం లేదు, కొనినేటికి కూడా ఇలా పైసలు కూడా ఇవ్వడం లేదు. ఒక లారీ ఒక్కరోజు వస్తే 2 రోజుల దాకా లారీకి మళ్ళీ పత్త లేకుండా పోతా ఉన్నది. మిల్లుల దగ్గర గంటలు 2-3 రోజులు మిల్లుల దగ్గరనే ఇలా పెట్టిపోతా ఉన్నారు. నేను చాలామంది కొంతమంది మిల్లుల వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ మీరు ఏందా గిట్లా చేస్తున్నారంటే మేమేం చేస్తాం సార్, మాకు వద్దన్న కూడా కట్టబెడతా ఉన్నారు సార్, మేము ఏడవోసుకోవాలి సార్, మేము ఎక్కడ తీసుకుంటాం సార్, ఇలా ₹1,00,00,000 అడ్వాన్స్ పెట్టాలంటే మా మిల్లు అంతా కూడా ₹1,00,00,000 అడ్వాన్స్ మేము పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఏదో మనం బెదిరించి తీసుకొస్తా ఉన్నారు, పంపిస్తా ఉన్నారు, మేము ఏం చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అసలే మీ యూరియా మీ పాపాలకు వరి చాలా తక్కువ సాగు చేసుకున్నారు రైతులు, చాలా తక్కువ సాగు చేసుకున్నారు. సగం ఎండే పీకింది, సగము అసలు గొలనే పెట్టలేదు, వడ్లే చేతికి రాలేదు. ఆ వచ్చిన దానికి కూడా గంటలు నెలలు తరబడి ఉండడంతో చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కూడా రేపో మాపో మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఆగబోయే పరిస్థితిలో కూడా మనకు కనబడతా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా రైస్ మిల్ వాళ్ళతోని ఒక రివ్యూ పెట్టుకోండి, అధికారులను పిలిచి ఒక రివ్యూ పెట్టుకోండి. వెంటనే ఒక వారం రోజుల లోపల దీన్ని పూర్తి అయ్యేటట్టుగా బాధ్యత తీసుకోవాలి. దాంతోపాటుగా డబ్బులు కూడా సరిగా రావడం లేదు. మీరు ఎట్లా బోనస్ ఎగ్గొట్టారు, బోనస్ అన్నారు, పోయినది పెండింగే ఉన్నది. దీనికి పెండింగ్ వస్తే నిన్న మొన్న పేపర్లో మొత్తం 1,200 కోట్లకు ఇలా 200-150 కోట్లు ఇచ్చున్నట్టు ఇచ్చేసి అయిపోయింది. సన్నవాళ్ళకు బోనస్ ఇస్తున్నామని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి కాగితాల మీద జీవోల మీద మళ్ళీ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. 100-200 కోట్లు ఇస్తామని. 1,200 కోట్లు ఎక్కడ, 200 కోట్లు ఎక్కడ అంటే ఇది కూడా అబద్ధము, బూటకం. మీరు ఎట్లా సన్నవాళ్ళకు బోనస్ మీరు ఇవ్వలేరు, మీతో కాలేదు. ఇలా రైతు రుణమాఫీ జరగనట్టుగానే రైతు బోనస్ పరిస్థితి గట్లనే ఉన్నది. ఇక రైతు బంధుకు దిక్కే లేదు, ఇప్పటికి రావాలి, నార్మల్ దుమ్ముతా ఉన్నారు. ఇప్పటికీ పడాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ కూడా రైతు బంధుకు దిక్కు లేదు. రైతు బీమా చచ్చిపోతే దిక్కు లేదు, రైతు బీమా ఎగ్గొట్టిరు. నేను ఏం చెప్తున్నంటే సరే మీతో ఏది కాదు కానీ రైతు పండించినటువంటి పంటనన్నా సకాలంలో కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే కల్లాలు ప్రారంభం చేసినామని పోజులు కొట్టుకున్నటువంటి నాయకునికి ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే చెయ్యాలి. లేదు అని అనుకుంటే ఈ వారం రోజుల లోపల కల్లాల పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు జరగకుంటే ఇక మేము కల్లాల బాట పట్టాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. చాలామంది రైతులు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ మీరు ఉన్నప్పుడు గిట్లా అవస్థ లేకుండా సార్ ఏం చేసిరో ఏమో కానీ సకాలంలో మంచిగా జోకిర్రు, ఇప్పుడు కిలోకు ఆ రోజు పెద్ద పోజులు కొట్టిరు. ఇలా వాళ్ళు కూడా క్వింటాలకు 2.5 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5 దాకా కోతలు పెడుతూనే ఉన్నారు. అన్ని కోతలు జరుగుతూ ఉన్నాయి. అయినా పర్వాలేదు, రైతులు మౌనంగా భరిస్తూ ఉన్నారు. ఏదో పండించిన పాపానికి ఇంత సకాలంలో పోతే 4 అప్పసప్ప కట్టుకుంటాం కదా సార్, ఇన్ని పైసలు వస్తాయి అంటారు. ఆ పైసలు కూడా సకాలంలో ఇవ్వడం లేదు కాబట్టి దీన్ని కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి నేను పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞానం చేస్తూ ఉన్నా. ఇంకో అంశం, మూడో అంశము ఇలా సాదా బైనామా ఉన్నాయి. మేము భూభారత తీసుకొస్తాం, మొత్తం ఇక అద్భుతం సృష్టిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సాదా బైనామాలు గతంలో కోర్టులో పెండింగ్ ఉన్నది, ఇలా కోర్టు కూడా డిక్లేర్ చేసింది సాదా బైనామాలు పూర్తి చేయమని చెప్పినారు. కానీ ఇలా సాదా బైనామాలు ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా ఇలా ఎక్కడ పరిష్కారం చూడకుండా వాటి అప్లికేషన్లే పరిశీలించకుండా ప్రజలు పెట్టిన దాన్ని 90% కంప్యూటర్లో రిజెక్ట్ అని కొడుతూ ఉన్నారు. రిజెక్ట్. ఎవరైనా సాదా బైనామా కోసం అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో చూడాలి, దానికోసం సర్వే లేవు, పరిశీలన లేదు, రిజెక్ట్ అని కొట్టి పెడుతున్నారు. ఎందుకు రిజెక్ట్ అని కొట్టి పెడుతున్నారు అంటే రేపు పొద్దుగల మళ్ళీ ఏం చెప్తారంటే ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఏం చెప్పుకుంటుంది, సాదా బైనామాలు మేము 90% పూర్తి చేసినాం, 100% పూర్తి చేసినాం అని చెప్పుకుంటారు. ఎక్కడ చెప్పుకుంటారు, రిజెక్ట్ చేసిరు కాబట్టి మేము పరిశీలన చేసుకున్నామని చెప్పుకునే ఉంటున్నారు. కాబట్టి ఇలా సాదా బైనామాలు కూడా ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని అప్లికేషన్లు ప్రభుత్వం బాధ్యత తీసుకొని సంపూర్ణంగా పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇక అంశం ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మనం ఊర్లలో కూడా చూస్తూ ఉన్నాం, ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ఇలా ఊర్ల పంట మూటలు కట్టుకొని వెనకట అమ్ముకుందరు చీరలు అని చెప్పేసి. నిజంగా ఇందిరమ్మ చీరలు అంటే నేను చీరలు అందరికి పంచి పెడతామేమో అనుకున్నాం, కానీ అవి ఇందిరమ్మ చీరలు కాదు, మహిళా సంఘాలకు యూనిఫామ్స్.
మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి యూనిఫామ్స్ అవి. ఆ యూనిఫామ్స్ని తీసుకొచ్చి మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతాం, ఇందిరమ్మ చీరలు అంటే కొందరికి ఎట్లా అందరికీ రావాలి కదా. నువ్వు అనుకున్నట్టే మహిళలందరికీ కూడా కోటీశ్వరులను చేసినావు నువ్వు. ఇలా బ్రహ్మాండంగా నీ వలన ప్రతి మహిళ కోటీశ్వరాలు అయిపోయినది, బ్రహ్మాండంగా ఎదిగిపోయినారు. వాళ్ళకు పసుపు ఖరీదైనటువంటి కోటీశ్వరులకు కోటితో సరితువైనటువంటి చీరలు తీసుకొచ్చినా అని చెప్పేసి ఇంటింటికి ఇలా కోటీశ్వరులైన మహిళా మనులకు మీ ద్వారా ఇలా చీరలు మీరు ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన మనము బతుకమ్మ చీరలు ఇచ్చినాం. చీరలకు పార్టీలకు అంటగట్టలేదు. కేసీఆర్ చీరలను ఇంకొక చీరలను వ్యక్తుల పేరు ఇవ్వాలి. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డ నుంచి పండు ముసలమ్మ దాకా అందరు చీరలు ఇచ్చినాం. చీరలకు వయసుతో నిమిత్తం లేదు, చీరలకు కొలమానం లేదు. ఆడబిడ్డ అయితే చాలు, ఆడబిడ్డ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనం అందరు కూడా చీరలు ఇచ్చినాం, బతుకమ్మ చీరలు. ఇలా 2 సంవత్సరాలు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు. అన్నీ ఎగ్గొట్టి ఇలా పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఇందిరమ్మ బొమ్మ పెట్టుకొని, ఆమె ఎన్నడో చచ్చిపోయి 40 ఏళ్ళు అయితే కొత్త పొలంగాలకు ఆమె తెలియ కూడా తెలియదు. ఇందిరమ్మ బొమ్మ పెట్టుకొని ఇలా ఇంటింటికి నేను చీరలు ఇస్తున్నా అని చెప్పేదాన్ని నిజంగా చాలామంది నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు ఇచ్చేటి యూనిఫామ్స్, నేను మహిళా సంఘాలకు యూనిఫామ్స్ ఇస్తున్నా. ఇలా నువ్వు యూనిఫామ్స్ కట్టుకొని ఎవరికైనా పెళ్ళిని పోయి ఎడుగుందా, ఏమైనా షాప్ కాడికి పోతారా, కట్టుకొని బయట కనబడతారా, నీ మీటింగ్లకు వచ్చేటప్పుడు కట్టుకొని రారి అన్న ఉద్దేశంతో మీరు ఎక్కడెక్కడైతే మీటింగులు పెడతారో వీళ్ళంతా మా వాళ్ళని కనబడేటట్టుగా ఇలా నువ్వు సంఘాలకు ఒక కలర్ నుంచి యూనిఫామ్ ఇచ్చినట్టు, ఇలా అంగన్వాడీలు యూనిఫామ్ కట్టుకున్నట్టు, ఆశా వర్కర్కు యూనిఫామ్ ఉన్నట్టుగా, ఇలా మిగతా వాళ్ళకు యూనిఫామ్ ఉన్నట్టుగా మహిళా సంఘాలకు యూనిఫామ్ పెట్టినావు. నువ్వు చీరలు ఇస్తున్నా అని చెప్పాలి తప్ప ఇలా మేమేదో ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నారు. నేను మా మహిళా సోదరి మళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, బరాబరి చీరలు తీసుకోండి అమ్మా, తీసుకొని బిడ్డ నాకు ఇస్తానా 2800 ఇచ్చి చీర పెట్టమని చెప్పండి. మీరు అడగండి, దయచేసి గాడి గురించి అడగండి. చీరలు ఇచ్చి ఏదో మైమర్పించాలన్నటువంటి ఆలోచన ఉన్నావు కానీ 2 సంవత్సరాలుగా ఒక్కొక్క మహిళ 60,000 రూపాయలు బాకీ పడ్డటువంటి కాంగ్రెస్ను గల్లబట్టి ముందుగా మాకిస్తాన్నా 2,500 రూపాయలు ఇంటూ 24 నెలలు మాకు 60,000 రూపాయలు వస్తుంది బిడ్డ. 60,000 ఇచ్చి ఇక చీర ఇచ్చినావు కానీ 60,000 కూడా ఇచ్చిపోమని చెప్పేసి గల్లబట్టి వాకిలల్లా అడుగురు అని చెప్తున్నాం మేము. ఇలా అట్లాగే తులం బంగారం అడుగుమని చెప్తున్నాం. గొప్పగా చెప్పుకున్నారు కదా, తులం బంగారం ఇస్తాం మేము, 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నావు కదా, తులం బంగారం సంగతి అడుగుమని చెప్తున్నాం. మా ఆడబిడ్డల పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, స్కూటీల సంగతి ఏందని అడుగుమని చెప్తున్నాం. మా ముసలమ్మలకు, మా ముసలి తల్లిదండ్రులకు 2,000 నుంచి 4,000 ఇస్తా ఉన్నావు కాబట్టి 4,000 సంగతి అని చెప్పేసి అడగాల్సిందిగా మా మహిళా సోదరి మనందరినీ కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. గతంలో మనం ఉన్నప్పుడు ఊరికి మహిళా సంఘాలు కట్టినాం. ఇలా కట్టిన మహిళా సంఘాలనే సీరియల్ పంచుకునే ప్రోగ్రాం పెట్టిండు తప్ప ఏమైనా మహిళా సంఘం కట్టిండా ఈ ఎమ్మెల్యే గారు? నేను అడుగుతా ఉన్నా. ఏమైనా కనీసం రిపేర్ అయినటువంటి ఫ్యాన్కు ఒక 10 రూపాయల పైసలు ఇచ్చిండా ఈ ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఏ మహిళా సంఘాలన్నా ఎవరినైనా కూడా ఏడనన్నా ఈ 2 సంవత్సరాల కాలంలో 140 గ్రామాలలో సుమారుగా 100 మహిళా సంఘాలు కట్టించిన నేను. మరి ఏ 140 గ్రామాలలో సుమారు 100 మహిళా సంఘాలు కడితే దానిలో ఒక్క మహిళా సంఘమన్నా తీర కట్టించిండా మేము అడుగుతా ఉంటున్నాం. కాబట్టి మహిళలను మళ్ళొకసారి మోసం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇలా సిగ్గని అనిపించాలి కదా, మండలానికి పోయి మీరే కట్టుకొని పోయి సీరియల్ బ్రహ్మాండంగా పెరేడ్ చేయరాదు, యూనిఫామ్గా మీరు కూడా కలిసిపోతారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇలా యూనిఫామ్ చీరలు పంచుకుంటా మేమేదో ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం అనే దాన్ని ఆడబిడ్డలు నవ్వుకుంటా ఉన్నారు, చాలా అసహించుకుంటా ఉన్నారు. మేమెందుకు కట్టుకోవాలా సార్ యూనిఫామ్ చీరలు? మేము మహిళా సంఘాలం, మహిళా సశక్తితో ఎదుగుతున్న వాళ్ళం. మా డబ్బులు పెట్టుకొని మేము సంఘాలు నడుపుకుంటున్నాం తప్ప మీరిచ్చిన చీరలు అంటే రేపు పొద్దుగాల మీ కాంగ్రెస్ సభలకు అధికారంతో ప్రోత్సాహన అధికారంతో మీ మహిళా సంఘాల మీటింగ్లో పిలుచుకున్నటువంటి చీరలను తప్పకుండా మహిళా సోదరిమణులు కూడా అందరూ ఆలోచించాల్సిందిగా మేము కోరుతాం. లాస్ట్ అంశం ఏంటంటే రోడ్లు. దయచేసి 6 మండలాలలో ఇలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు, నాకు తెలిసి 119 నియోజకవర్గాలలో అత్యంత దయనీయమైనటువంటి దరిద్రపు రోడ్లు కొట్టుకొని పోయి అది మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నట్టుగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ఇవాళ కూడా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న మానకొండూరు మండల కేంద్రంలో కూడా మీరు చూసిర్రు. అట్లాగే ఇవాళ శంకరాపట్నం మండలంలో మొత్తం అందరు వచ్చి రోడ్డు ఎక్కిరు చూడండి.
గంటల తరబడి రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. మన మానకొండూరులో చూసిర్రు, తిమ్మాపూర్లో చూసిర్రు, గుల్లపల్లి గన్నేరువరం రోడ్డు పరిస్థితి చూసినారు, బెజ్జంకిలో కూడా మీరు చూసినారు, ఇల్లంతకుంటలో కూడా చూసినారు. 6 మండలాలలో అత్యంత దారుణమైనటువంటి రోడ్లకు మరమ్మతులు చేయాల్సిందిగా, దయచేసి కొత్త రోడ్లు కాదు, కొత్త రోడ్లు మీతోని కాదు, నువ్వు కొత్త రోడ్లు అనేది చిన్న పిల్ల రోడ్డు కూడా నువ్వు తీసుకురాలేవు. ప్రజలకు అర్థమైపోయింది, మాకు అర్థమైపోయింది. కానీ గతంలో మేము తీసుకొచ్చినటువంటి రోడ్లు, ఆ రోడ్లకు నిధులు మంజూరు తీసుకొచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి సగం వరకు పనిచేసినటువంటి రోడ్లను ఎన్నికల కారణంగా ఆగిపోయి 2 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఒక్క రోడ్డు కన్నా మరమ్మతు, ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉన్నదా అని ఎమ్మెల్యే గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా. రాజకీయం చేసినది ఇదే అన్నారం రోడ్డు మెయిన్ రోడ్డు కావాలని చెప్పేసి ఎలక్షన్ ముందు నెల రోజుల వరకు కూడా మీరు పాదయాత్ర చేసిరు, వరి నాట్లు వేయించినావు, చాలా రాజకీయాలు చేసినావు. ఇలా వెల్ది నుంచి లక్ష్మీపూర్ నుంచి, వెల్ది నుంచి, ఇలా లింగాపూర్ నుంచి మానకొండూరు వచ్చే రోడ్డు నువ్వే రాజకీయం చేసినావు, పాదయాత్రలు చేసినావు. మరి మనిషినవా? మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా నువ్వు పాదయాత్రలు చేస్తే మా ప్రజలు ఇలా మోకాళ్ళ యాత్రలు చేయాలని చెప్పేసి ఏమైనా కక్ష పూరినవని నేను అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇది మరమ్మతు చేస్తలేవని అడుగుతా ఉన్నాం మేము. ఇలా గన్నేరువరం రోడ్డు పరిస్థితి కూడా మీరు అందరూ చూసినారు. సిగ్గు లేక పైసలు లేవని, మరి పైసలు లేవనే విషయం ఆ రోజున 72 కోట్లు తీసుకొచ్చి టెండర్ వేసి మొత్తం పని స్టార్ట్ చేసి కొండాపురం దాకా కూడా తీసుకొచ్చినాం. అయినా నువ్వు రాజకీయం చేసినావు. మరి మరి అప్పుడు తెలవాలి కదా నీకు కూడా. ఇలా పొత్తూరు దాకా కట్టని గన్నేరువరం అని చెప్తా ఉన్నాం. పెద్దలింగ ఇల్లంతకుంటలో రోడ్లు పెద్దలింగాపూర్ నుంచి డబుల్ రోడ్ క్యాన్సిల్ చేయించినావు. ఇలా అరకన్ల బ్రిడ్జి మన సీచార్ నుంచి వచ్చినటువంటి రోడ్లు మేమే గతంలో నేనున్నప్పుడే కమలోద్దీన్ గారు అక్కడ కంట్రాక్ట్ పూర్తి చేస్తే అరకన్ల బ్రిడ్జి కూడా అలా పైసలు వచ్చినాయి. 11 కోట్లు రిలీజ్ అయితే ఇలా బ్రిడ్జి కట్టించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అరకన్ల బ్రిడ్జి అట్లే పోయింది, శంకరపట్నంలో కల్బాట్లు అట్లే పోయినాయి. ఇవాళ వాళ్ళు ధర్నా చేసి చాలా బోరున ప్రజలందరూ వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఇలా తిమ్మాపూర్ నుంచి కొబ్బరికాయ పోరాల దాకా డబల్ రోడ్ కొబ్బరికాయ కొట్టినాడు మొన్నటికి మొన్న. మరి ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, మీ నుంచి కాకపోతే చెప్పండి, రోడ్ల పరిస్థితి అనేది ఇలా వడ్ల లారీలు ఎందుకు లేట్ అవుతున్నాయి అని అంటే, సార్ మాకు లారీలు పోయే పరిస్థితి లేదు సార్, ఆ రోడ్ల మీద వరి లోడ్ వేసుకొని లారీ మళ్ళీ రోడ్ ఎక్కేదాకా పరిస్థితి లేదు కాబట్టి ఇలా ఆలస్యం అవుతుంది, మేము పోమని చెప్తున్నారట వాళ్ళ లారీ వాళ్ళు. పక్క సార్ అటు రోడ్డు బాగలేదు, మీరు ఏమని అనుకోండి, మేము పోం, వడ్లు కొనుగోలు జరుగుతలేదు, ట్రాక్టర్లకు అనుమతి లేదు. ఇలా ఏ రోడ్డు నుంచి ఎన్నిసార్లు అన్నారం రోడ్డు కాడ బ్రిడ్జి దగ్గర పడ్డది, చిన్న బ్రిడ్జి, నువ్వు రోడ్ వేయలేదు, బ్రిడ్జి కట్టలేని పరిస్థితులు ఉన్నావని మేము అడుగుతా ఉన్నాం. ఈ లక్ష్మీపూర్ నువ్వు కొత్తగా రోడ్ అవసరం లేదు, రిపేర్ చేయాలన్నటువంటి పరిస్థితులు ఉన్నావని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాని మీద సోయి లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా ఊటూరు ఇసుక లారీ దిగబడుతుంది అని చెప్పేసి ఊటూరు వాగుల దాకా రోడ్డు వేయించుకున్నారే మీకు మీ సొంతానికి, మీ లారీలు నడవాలని చెప్పేసి, క్వారీలు నడవాలని చెప్పేసి. మరి కళ్ళలో కనబడతలేవా? కళ్ళకేమైనా పొరలెక్కినాయా మీకు అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఇలా గన్నేరువరం ప్రజలు 2 సంవత్సరాల నుంచి దిక్కుమొక్కలేక ఇలా కాలు తీసి కాలు పెట్టలేనటువంటి పరిస్థితులు అది కాంకర ఓచిరు. ఎందుకు రోడ్ల మీద నువ్వు సమీక్ష పెడతలేవని చెప్తున్నా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవన్నీ R&B రోడ్లు. ఎమ్మెల్యే గారికి ఇది కూడా తెలియదు. అసలు నువ్వు ఏం చదువుకున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుస్తలేదు. ఎవరన్నా R&B రోడ్డు అని అంటే R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అధికారులతోని ఎవరన్నా సమీక్ష పెట్టుకుంటారు. ఏం సమీక్ష పెట్టినంటే పంచాయతీ రాజ్ వాళ్ళతో పెట్టిరు. అంటే ఏ రోడ్డు ఏ పరిధిలో ఉన్నా కూడా నాకు తెలియదు. ఈయనేమనుకుంటూ రోడ్లు అంటే పంచాయతీ రాజు అనుకుంటాడు. పంచాయతీ రాజు కాదని ఆయన ఊర్లలో అసలు పంచాయతీ రాజు రోడ్లు చాలా తక్కువ లేవు మన దగ్గర, చాలా తక్కువ. అన్ని R&B రోడ్లు. కనీసం R&B వాళ్ళ పరిధిలోకి వస్తుందా, PR వాళ్ళ పరిస్థితికి వస్తుందా అని నీకు తెలియదు. వాళ్ళతో పెట్టుకొని చర్చ పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా ఏడు గ్రామ మా దగ్గర ఏ కాను ఉన్నదా? గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఉన్నాడా? ఏమున్నాడు? మోరీలు శుభ్రం అంటే ఎవడు చేయాలి? ఇలా ఎక్కడికక్కడ ట్రాక్టర్లు బీకిన ఇనుప సామాన్లకు అమ్ముకుంటున్నారు. ఎవడోడు అక్కడ మొన్న డబ్బనే అమ్ముకున్నాడు. ఒకడు ఆ డబ్బ దొరకలేదు అట్టుగా, పంచాయతీ డబ్బనే లేదు, ఆడు ఎవడు ఇంకా బీకడం దొరకలేదు. ఓడు ఇంజన్ ఎత్త బీకుతా ఉన్నాడు. ఆ ట్రాక్టర్లు ఆగమైపోయినాయి. అప్పుడు స్వర్గధామాలు వైకుంఠ ధామాలు లాగా ఉండేటివి. ఇలా శ్మశాన వాటికలు అని కరెక్ట్ వాటి పేరు సార్థక చేసుకున్నారు. ఇలా శ్మశాన వాటికలు గతంలో మనం ఏ దానన్నా చూడండి, ఏ ఊర్లో వైకుంఠ ధామాలు స్వర్గధామాలు అని పెట్టి అక్కడ అద్భుతమైనటువంటి పూల మొక్కలు, అద్భుతమైన పచ్చని మొక్కలు ఉండు. ఇలా వాస్తవంగా పోయేటోడు జరుచుకుంటున్నాడు. శ్మశాన వాటికకు పోయేటోడు దడుచుకుంటున్నాడు. బయటకు ఆలబెడుతుంది తప్ప లోపలి పోయి జడుచుకొని బయటకు వస్తా అన్నట్టు పరిస్థితి శ్మశాన వాటికలు అయిపోయినది. ఎక్కడ తట్టాడు మట్టలేదు, చెత్తలు తీసుకోపోయేటోడు లేడు. ఇంత సక్కదనమైనటువంటి పాలన కొనసాగుతూ ఉన్నది. నేను ఏమంటున్నానంటే మీతోని ఏది పని కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పనులు కూడా ఈ రోడ్లన్నిటికీ నేను ఏదైతే చెప్పినో నేను మొన్న కూడా చూపించిన విత్ జీవోతో సహా. ఎవరైనా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ మారినప్పుడు
ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ప్రోగ్రెస్ అడుగుతారు. ఏ రోడ్డు ఎంతవరకు ఉన్నది, ఇది స్టార్ట్ అయిందా, స్టార్ట్ అయితే ఎంతవరకు ఉన్నది, నాన్ స్టార్ట్ ఎట్లుంది అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి, మీకు సోయి ఉండాలి కదా, సగం పని అయిపోయింది కాబట్టి ఇది పూర్తి చేయగలరని రిపోర్ట్ ఇవ్వాలి. కానీ నువ్వేం రిపోర్ట్ ఇచ్చినావు, లక్ష్మీపూర్ రిపేర్ క్యాన్సల్ అన్నారు, పూర్తి అయిపోయింది, కలవాటు గిలవాటు ఏం లేవు, అరకల్లా బ్రిడ్జి అయిపోయినది క్యాన్సల్, చెక్ డ్యామ్లు క్యాన్సల్, కరువాట్లు క్యాన్సల్, ఇక ఈ ఇల్లంతకుంటాయి క్యాన్సల్, బెజ్జంకి క్యాన్సల్, తిమ్మాపూర్ రోడ్ క్యాన్సల్, అన్ని క్యాన్సల్ అని ఇచ్చినవాడు ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారే. మరి ఎందుకు క్యాన్సల్ చేసినా ఏమనుకున్నాడేమో, మళ్ళీ టెండర్లు అయితే కమిషన్లు వస్తాయి అనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఎవడన్నా ప్రపంచంలో క్యాన్సల్ అని ఇస్తాడా, మరి తీసుకురా ఇప్పుడు ఏడికే తీసుకొస్తావు, ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా నేను నీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఎక్కడెక్కడ క్యాన్సల్ లెటర్లు అయితే తీసుకొని పోయినారో దయచేసి మీ మంత్రుల దగ్గరికి వెళ్ళండి. సార్ అప్పుడు నేను పొరపాటున ఇచ్చిన, కానీ ఇవి రోడ్లు సగం వరకు పూర్తయినాయి, ఇప్పుడు నడవలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద అడ్రస్ చేయించుకొని మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకొని పోతే మీకు డబ్బులు వస్తాయి. మీరు పొద్దస్తమానము మీ గురించి ఆలోచించకండి. ఇలా గడ చూసినాం, ఎవడన్నా ఎండిపోయిన వాగుల ఇసుక తీసినోడు చూసినాడు తప్ప నీళ్ళల్లకే ఇసుక తీసుకుపోయేట ప్రభుత్వం అని ఎక్కడన్నా చూసినామే మనం, ఎక్కడన్నా మీరే చెప్పుర్రి దయచేసి. ఏదన్నా నీళ్ళు వెళ్ళిపోతే ఇసుక తేలితే ఇసుక తీసేసుడు, కానీ ఇలా నీళ్ళల్లకే నీకు ఇసుక తీసుకుపోయి అమ్ముకుంటారు సార్. బ్రహ్మాండంగా డెవలప్ చేసారు సార్ మీరు. ఇలా అదంతా కూడా వాళ్ళే కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారే 30% కాంట్రాక్ట్ చేసి ఇలా ఇసుక లారీల కోసం భూమిలో నుంచి నీళ్ళలో నుంచి ఇసుక తీసి అమ్ముకోవడానికి కోసం మంచిగా సీసీ రోడ్లు వేసినావు కొత్తపల్లి కాడ. మరి గడ వేయడానికోసం మీకు పనికి వస్తుంది, మీకు ఆలోచన ఉంటుంది. కొత్తపల్లి దగ్గర కొత్తపల్లి క్వారీ దగ్గర ఇలా ఇసుకలలో లారీ తీసుకుపోవడానికి రోడ్లు వేసుకుంటారు. నీ ఊటూరు కారు దగ్గరికి రోడ్లు వేసుకుంటావు, ప్రజలు మాత్రం చావాలి నీకు ఓట్లు వేసిన పాపానికి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము 15 రోజుల టైం ఇస్తా ఉన్నాం. ఈ 15 రోజులలో కనుక ఈ ఏవైతే రోడ్లు అయితే పునర్నిర్మాణం చేపట్టలేదో, రిపేర్ చేపట్టకపోతే ఖచ్చితంగా మా పార్టీ ప్రాతినిధ్యం నుంచే మేమే మంత్రులను కలుస్తాం, మేమే సెక్రటరీ దగ్గరికి వెళ్తాం, అవసరం అనుకైతే సెక్రటరీ ముందే మేమే ధర్నా చేస్తాం. ఎందుకనంటే ఇలా మీతో మీ చేతగాని తేలిపోయింది. ఇలా హుస్నాబాద్లో డబ్బులు లేవనంటే హుస్నాబాద్లో రోడ్లు ఎందుకు అవుతున్నాయి మీరు చెప్పండి. ప్రతి సింగిల్ రోడ్డు డబల్ రోడ్ అవుతుంది హుస్నాబాద్లో. ఇలా పెద్దపల్లి మీరు చూడండి, మీ బృందాన్ని తీసుకొని మీ ఎమ్మెల్యే గారే కదా, అక్కడ ఎందుకు వచ్చినాయి ఇలా 20 కోట్లు వచ్చి మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఇలా మంత్రి నియోజకవర్గం చూడండి, మొన్నటికి మొన్న 28 కోట్లు తీసుకొచ్చుకొని ఈ పక్కన ఉన్నటువంటి చొప్పదండలో కూడా మేడిపల్లి సత్యం కూడా పైసలు తీసుకొచ్చుకొని మన రోడ్ల కొబ్బరికాయలు కొట్టి రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. మరి మీ దగ్గర ఏకైనా పైసలు తీసుకొచ్చినావా, ₹1 బిల్లా? అరే వీటి మీద ఒక సమీక్ష లేదు, ఒర్రుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలు కూడా, ఇలా ఎవరైతే రోడ్లు ఎక్కిర్రో ఆ ప్రతినిధులు అందరూ చెప్తా ఉన్నాం, దయచేసి ఇలా పంచాయతీ ఎలక్షన్లలో మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేమే చెప్తా ఉన్నాం, మేము నిజంగా చెప్తా ఉన్నాం. నువ్వు కనుక మానకొండూరు నుంచి వెల్ది వరకు లక్ష్మీపూర్ దాకా నువ్వు రోడ్డును పూర్తి చేస్తే 2 ఊర్లలో సర్పంచ్లు మీకు ఏకగ్రీవం రాసిస్తాం మేమే. మాకు ప్రజల కన్నా ఇంత గొప్ప అవసరమే లేదు, మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు సర్పంచ్లు కూడా అవసరం లేదు. నీకే ఏకగ్రీవం చేస్తాం నువ్వు చెప్పినోనికి. నువ్వు తీసుకొచ్చాయి ఎలక్షన్ లోపల ఇవి రోడ్లు వేస్తే మేమే బరాబరి చెప్తా ఉన్నా. నువ్వు అరకల్లా బిడిచి తీసుకొచ్చి మొదలు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లలో మా పార్టీ నుంచి సర్పంచ్కి మద్దతు కూడా మేము పెట్టాం. ఇలా మేము ఎన్ని కావాలంటే అన్ని రాసిస్తాం దయచేసి నీకు. కానీ నువ్వు సర్పంచుల దానికోసము చీరలు పంచుతున్నట్టుగా అన్నీ చేస్తున్నట్టుగా అబద్ధాలు 6 గ్యారంటీలు ఇలా 420 హామీలు అబద్ధాలు అన్నట్టు చెప్పద్దు. ఖచ్చితంగా ఈ రోడ్ల పరిస్థితులు కానీ ఇప్పుడు నేను ఏదైతే అంశాలను తీసుకున్నానో దయచేసి నువ్వు తప్పకుండా వీటి మీద సమీక్ష పెట్టుకోవాలి, వెంటనే పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.